వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. ఈ ఛానల్లో టెట్ ఎగ్జామ్కి మరియు ఏపీడిఎస్సి బయాలజీ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను తెలియపరుస్తాను కాబట్టి దయచేసి స్టూడెంట్స్ దీన్ని గమనించగలరండి. ముందుగా 6th క్లాస్ లెసన్ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను, దయచేసి చూడండి. ఇది బయాలజీలోని 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. దీనిలో మెయిన్ క్వశ్చన్స్ బిట్స్ చెప్తున్నాను, దయచేసి విని టెక్స్ట్ బుక్ కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ది సార్సన్ సాగ్ అనగా సార్సన్ సాగ్ అంటే ఆవాల ఆకుకూరను సార్సన్ సాగ్ అంటారు. నెక్స్ట్ కాస్టిక్ సోడా అంటే ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. దయచేసి స్టూడెంట్స్ అన్ని జాగ్రత్తగా గమనించగలరు. ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవడానికి కోసం ఉపయోగించే పరీక్ష అయోడిన్ పరీక్ష. ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష అయోడిన్ పరీక్ష అనగా ముందు ఏం చేయాలంటే ముడి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఈ ముడి ఆహార పదార్థానికి 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం కలిపినట్లయితే ఆహార పదార్థం యొక్క రంగు నీలి నుంచి నలుపు రంగుకు మారినట్లయితే ఆహార పదార్థంలో అయోడిన్ ఉన్నట్లు. ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ప్రోటీన్ కోసం పరీక్ష అనేది ఉపయోగిస్తారు. ఈ ప్రోటీన్ కోసం పరీక్ష ఏంటంటే పరీక్ష నాళికలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఈ ఆహార పదార్థానికి 10 చుక్కల నీరు కలిపి కదపాలి. పరీక్ష నాళిక కదిపినట్లయితే తరువాత ఆ పరీక్ష నాళికలో 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం కలిపి పరీక్ష నాళికను కదిలించాలి. తరువాత స్టాండ్లో ఈ పరీక్ష నాళికను కదపకుండా ఉంచాలి. ఇలా ఉంచినట్లయితే ఊదా రంగు వచ్చినట్లయితే ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్రొవ్వుల కోసం పరీక్ష. ఆహార పదార్థంలో క్రొవ్వు ఉంది అని తెలుసుకోవాలంటే కాగితంలో ఆహార పదార్థాన్ని చుట్టి నలపాలి ఆ పేపర్ని. ఆ తర్వాత ఆ పేపర్ని తిన్నగా చేసి చూసినట్లయితే నూనె మరక ఉన్నట్లయితే దానిలో క్రొవ్వు ఉన్నట్లుగా మనకి రుజువు అవుతుంది. నెక్స్ట్ శక్తినిచ్చే పదార్థాలు అంటే పిండి పదార్థాలు. శరీర నిర్మాణము నానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను ప్రోటీన్స్ అంటారు. ప్రోటీన్స్ అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు. మనకి విటమిన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షణ కొరకు, కళ్ళు, ఎముకలు మరియు దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం కొరకు ఈ విటమిన్లు అనేవి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అర్థమవుతుంది కదండి. జాగ్రత్తగా మీరు విని మరలా టెక్స్ట్ బుక్ని కూడా ఫాలో అవ్వండి. శరీర పెరుగుదల మరమ్మతుల కోసం ఉపయోగపడేవి ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థం యొక్క వనరు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార పదార్థం యొక్క వనరును బియ్యం అని అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. హలో స్టూడెంట్స్, ఆహార పదార్థంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటారంటే రఫేజ్ అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఆహార పదార్థంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని అంటారు. నెక్స్ట్ అల్లంలో లభించే మూలకం అయోడిన్. అయోడిన్ అల్లంలో లభిస్తుంది. అరటిలో లభించే మూలకము ఫాస్ఫరస్ అనేది అరటిలో లభిస్తుంది. నెక్స్ట్ ఐరన్ లభించే వనరు, ఐరన్ మూలకం లభించే వనరు యాపిల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుందండి. నెక్స్ట్ కూరగాయలు, పండ్లు కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగితే మనం ఏం కోల్పోతామంటే విటమిన్స్ కోల్పోతాం. కూరగాయలు, పండ్లు కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లే చాలామంది అలా కడుగుతారు కదా, అలా కడిగినట్లయితే వాటిలో ఏం కోల్పోతామంటే విటమిన్స్ కోల్పోతాం. బియ్యం, పప్పులు పదే కడగడం వలన ఏమి కోల్పోతాము? బియ్యం, పప్పులు పదే కడిగామనుకోండి దానిలో విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు కోల్పోతాం. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయడం వలన సామాన్యంగా చాలామంది అలా చేస్తారండి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి నీటిని పారబోస్తే అందులో ప్రోటీన్స్ మరియు ఖనిజ లవణాలు కోల్పోతాయి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ విటమిన్ సి.
విటమిన్ సి అనేది నశిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎంత ఓపికగా ఇవి విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో ఇంకా కొన్ని వీడియోలు చేస్తాము. దయచేసి ఇవన్నీ చూడండి. మళ్ళా టెక్స్ట్ బుక్ను కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేస్తే మనకి టెట్కి నెక్స్ట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అందరికీ థ్యాంక్స్ అండి.